హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను కిచిడి ఎలా చేయాలో. కిచిడి కోసం మనం వైట్ రైస్ అండ్ ఎర్ర కందిపప్పు అనేది దొరుకుతుందండి. ఈ రెండింటిని సమపాలల్లో అంటే హాఫ్ గ్లాస్ బియ్యం రైస్ అయితే హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు, ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒకటికి 3-4 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. 1 to 2 hours నానబెట్టుకోండి. సో కిచిడి కోసం మనకు కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ నేను ఓన్లీ పిల్లలకి మాత్రమే చేస్తున్నానండి, నిహిరా అండ్ మోక్షిత్ కోసం. ఇక్కడ నేను 1 క్యారెట్ తీసుకున్నాను, 1 పొటాటో అండ్ చిన్న పచ్చిమిర్చి. మా పిల్లలు కారం ఉంటే తినరండి, సో నేను 1 పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ 1 స్మాల్ ఆనియన్, 1 టమాటో, 6 to 7 బీన్స్ అండి. పొటాటో, ఆనియన్, చిల్లీ, బీన్స్ అండ్ టమాటో, ఈ వెజిటబుల్స్ అన్నిటిని స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పాట్ హీట్ అయ్యాక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది హీట్ అయ్యాక మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు యాడ్ చేశానండి, అలాగే మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి హీట్ అయిపోయాక బాగా వేగాక పోపు దినుసులు యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. కరివేపాకు వేగాక మనం కట్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేయండి. టమాటో ఒకటి వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మాత్రం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. అలాగే చిటికెడు పసుపు, సాల్ట్ యాడ్ చేశాక బాగా కలబెట్టండి. వెజిటబుల్స్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేశాక మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ వెజిటబుల్స్ని బాగా మగ్గనివ్వండి. సో వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గాక మనం టమోటాస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ యాడ్ చేసి కలబెడుతున్నానండి. ఈ టమోటాస్ని కూడా బాగా మగ్గనివ్వాలి. మీరు సేమ్ వెజిటబుల్ కిచిడీలో కూడా స్పినాచ్ యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెష్గా అవైలబుల్ పాలకూర దొరికితే కింద స్పినాచ్ని బాగా వాష్ చేసుకొని స్మాల్ పీసెస్గా యాడ్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేయచ్చు. పిల్లలకి బాగుంటుంది లీఫీ వెజిటబుల్. ఇఫ్ యు ఆర్ యాడింగ్ స్పినాచ్, మీరు టమోటా స్కిప్ చేసేయచ్చు. టమాటోస్ మగ్గాక మీరు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్, ఎర్ర కందిపప్పు ఉంటాయి కదండి, వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటారు. ఆ వాటర్ పడేయద్దు. సేమ్ వాటర్ని ఒక రైస్ కందిపప్పు బియ్యం అయితే బియ్యం 2 కలిపి 1 గ్లాస్ తీసుకున్నారనుకోండి, 4 glasses ఆఫ్ వాటర్ తీసి పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకొని ఉంటారు కదండి, ఈ వాటర్ని సేమ్ ఏవైతే నానబెట్టుకొని ఉంటామో సేమ్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడైతే మసాలాస్ ఏమి యాడ్ చేయలేదు, మా పిల్లలు అంతగా ఇష్టపడరండి. మీరు కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు స్పైసెస్. ఇన్స్టెడ్ ఆఫ్ నేను చిల్లీ యాడ్ చేశాను కదండి, మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్న హెల్దీ ఆప్షనే. ఇక్కడ ఎసురు యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ అనేది బాగా మరిగాక మనము తీసుకున్న ఎర్ర కందిపప్పు, రైస్ ఉంటుంది కదండి, యాడ్ చేసి నానబెట్టుకున్నది, ఇవి యాడ్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు నేను తీసుకున్న రైస్ అండ్ ఎర్ర కందిపప్పు, దీన్నే తూర్దాలని కూడా అంటారు, వీటిని యాడ్ చేసేస్తున్నాను. సో యాడ్ చేశాక ఒక్కసారి ఉప్పు చూసుకోండి, టేస్ట్ చూసుకోండి. ఏమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి బాగా పొంగొచ్చాక సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. చాలా మెత్తగా కావాలి. సో ఇప్పుడు ఒకసారి నేను క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్తానండి డీటెయిల్స్. సో నేను మా 2 పిల్లలకి కలిపి ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ తూర్ దాల్ యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 2 to 3 times. అండ్ సో 1 గ్లాస్ కదండి, తూర్ దాల్ అండ్ రైస్ కలిపి 1 గ్లాస్ అయింది. సో నేను 4 glasses ఆఫ్ వాటర్ తీసుకొని 2 hours నానబెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత 1 క్యారెట్, 1 పొటాటో, 1 చిల్లీ అండ్ 6 to 7 బీన్స్. వెజిటబుల్స్ ఏమేమి వెజిటబుల్స్ పిల్లలు ఇష్టంగా తింటారో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేయచ్చు. అండ్ 1 టమాటో, అన్నిటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని 2 to 3 tables ఆఫ్ గీ తీసుకొని గీ తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. గీ అండ్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి ఈ వెజిటబుల్స్, మసాలా దినుసులు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లైక్ బిర్యానీ ఆకు, లవంగాలు, వీటిని యాడ్ చేసి బాగా మగ్గాక వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేయండి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి వెజిటబుల్స్ కూడా బాగా మగ్గిపోవాలి. వెజిటబుల్స్ అన్నీ మగ్గాక టమోటాను కూడా యాడ్ చేయండి. టమాటో కూడా మెత్తగా ఉడికాక
ఉడికాక మనం ఇందాక వాష్ చేసి పెట్టుకుని ఉంటాం కదండి, వాష్ చేసుకొని నానబెట్టుకున్నాం కదండి తూర్ దాల్ రైస్, ఆ వాటర్ని తీసుకోండి. ఆ 4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ అంతా మగ్గాక ఇప్పుడు సేమ్ వాటర్లో మనం రైస్ అండ్ తూర్ దాల్ కూడా యాడ్ చేసి పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి అడుగంటకుండా. సో మీకు టైం లేదన్నప్పుడు కుక్కర్ సేమ్ ప్రాసెసే కుక్కర్లో యాడ్ చేసేసుకొని 3 to 4 విజిల్స్ రానివ్వండి. సో మోస్ట్లీ కుక్కర్ అవాయిడ్ చేసేయండి, మనకు ప్రోటీన్ అండ్ మినరల్స్ అలాగే ఉంటాయి. టైం లేదు ఫాస్ట్గా కావాలి అనుకున్నప్పుడు కుక్కర్లో చేసేసుకోవచ్చు. చూడండి నాకు ఇక్కడ కిచిడి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఆఫ్ చేసేస్తున్నాను. మీరు 1 year బేబీకి స్మాల్ బేబీస్కి కూడా పెట్టుకోవచ్చండి, బట్ పెట్టుకునేటప్పుడు ఇంకొంచెం మెత్తగా చేసుకోండి. ఇక్కడ క్యారెట్ అవి కనిపిస్తున్నాయి కదా, అవి ఇంకా స్మాష్ అయ్యేలాగా చేసుకోండి. ఇదే ప్రాసెస్ నేను కుక్కర్లో చేసేసానంటే ఇవి కూడా కనిపించవండి, చాలా మెత్తగా అయిపోతాయి. సో మీరు 1 year బేబీస్కి 1.5 years బేబీస్కి పెట్టాలనుకుంటే కుక్కర్లో చేసేసుకోండి, చాలా మెత్తగా అయిపోతుంది. సో యూ కెన్ ఈజీలీ ఫీడ్ దెమ్. సో ఇక్కడ నేను ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. వేడి కిచిడి విత్ నెయ్యి రెడీ అయిందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దీ ఆప్షన్ ఫర్ కిడ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.